వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫోన్ పెట్టుకునే పౌజ్ ఎలాగల్లాలో నేర్పిస్తాను. ఈ పర్స్ని మనము ఫస్ట్ ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ అల్లుకోవాలి. అన్నిటిలో మధ్యన ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో తర్వాత ఈ ఫ్లవర్ అల్లాలి. ఇది అల్లాలి. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్తో అల్లుకోవాలన్నమాట. రెడ్, ఆరెంజ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఏమేమి ఫ్లవర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఎలా అల్లాలో చూపిస్తాను. ఇది ఫస్ట్ మనం ఇది ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా ఊడిపోతకుండా ఉండటాని కోసం ఇట్లా ఉంది కదా, ఇలా తిప్పి దీంట్లోంచి ఇట్లా లాగాలి. ఒక చైన్ వచ్చింది. ఒక చైన్ ఇలా 2, 3, 4, 5, 6 చైన్లు వేసుకున్నాం. ఇది వద్దు, ఇది 7. దీంతో అయితే మామూలుగా చైన్ లెక్క పెట్టుకుంటే 6 అనమాట. దీంట్లో ఈ ఫస్ట్ ఉన్న చైన్లో ఇది పెట్టేయాలి. పెట్టి ఇలానే దీంట్లోంచి లాగేసుకో. ఇట్లా దీంట్లోంచి ఇలా లాక్కో. మధ్యన ఇలా వచ్చింది. ఇప్పుడు మనం 2 చైన్లు వేద్దాం. 1, 2 వేసుకున్నాక దీనిపైన ఒక్కసారి వేసుకోవాలి. ఈ ఊలు ఒక్కసారి వేసుకొని దీంట్లో పెట్టి ఇలా రెండిట్లోంచి తీసి మళ్ళీ ఈ రెండిట్లోంచి ఇలా తీసుకోవాలి. ఇదొకటి, 2 అయినాయి. ఇప్పటికి మళ్ళీ ఇలా వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో పెట్టి దీంతో వెనక్కి లాక్కుంటే ఇదిగో 3. రెండిట్లోంచి తీయాలి. మళ్ళీ ఇట్లా 2. ఇలా మనము 16 వేసుకోవాలి. దీంట్లోనే ఇప్పటికి 3 అయినాయి. 16 వేసుకుందాం. 16 వేసుకున్నాక వేరే డిజైన్ వేసుకుందాం. దీంతో 6, ఇది 7, 8, 10, 11, 14, 15, 16. మనకి 16 వచ్చేసాయి. ఈ 16 వచ్చినాయి కదా. ఇవి మనం లెక్క కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ ఫస్ట్ వేసింది చైన్ వేసాం కదా, దాన్ని కూడా లెక్క పెట్టుకోవాలి. మనం ఫస్ట్ వేసింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 వచ్చినాయి కదా. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ వేసిన చైన్ ఉంది కదా, దాంట్లోంచి ఇది పెడదాం. ఇలా బయటకు లాగేసుకోవాలి. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఇది ఇంతటితో అయిపోయింది. మధ్యలో వేసుకున్న పువ్వు ఎల్లో కలర్ది ఇది. మనం ఇది ఎక్కడైనా ఈ దారాన్ని ముడేసుకోవచ్చు మనము. అయితే మనము ఇక్కడే మనం ఇక్కడ జాయిన్ చేసాం కదా, ఇక్కడే వేసుకోవాలని లేదు. ఎక్కడైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఇక్కడ చేసుకుంటే 2 ఈ 2 వదిలేసి మళ్ళీ ఇక్కడ ఈ 2 వదిలేసి ఇక్కడ ఇలా మనము ఎక్కడైనా జాయింట్ చేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ ఫ్లవర్ వేస్తున్నా. ఈ రెడ్ దాంతో వేస్తున్నాను. ఎక్కడైనా ఒక దాంట్లో వేసుకోవాలి. ఒకటి, 2 చైన్లు వేసుకోవాలి. 1, 2. ఇది ఒకటి చైన్ వేసుకున్నాం కదా,
ఒకటే దారం వేసుకుని అల్లాము. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అంటే దీనిపైన ఇట్లా ఊలేసుకొని అల్లింది 2 సార్లు అల్లాలి. ఇది మూడోసారి లాస్ట్‌లో కూడా ఇలానే చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకొని దీంట్లో ఇలా దీంట్లోంచే తీసేయాలి. ఫస్ట్ దాంట్లోంచి ఇలా తీసేసుకోవాలి. తీసి మళ్ళా 2 వదలాలి. ఒకటి ఇది ఒకటి కదా, ఇది రెండోది. ఈ రెండో దాంట్లోంచి ఇలా లాగేయాలి. ఇక్కడ మళ్ళా చైన్ వేసుకోవాలి 2 సార్లు. 1, 2 మళ్ళీ దీనిపైన ఇలా వేసుకొని ఇలా అల్లుకోవాలి. లెక్క పెట్టుకొని వేసుకోవాలి. 2 సార్లు ఇలా అల్లుకోవాలి. ఇక్కడ చైన్ వేసాం, ఇక్కడ దీనిపైన ఊలేసి 2 సార్లు వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ చైన్ వేసుకోవాలి. ఇలా 2 చైన్లు వేసుకొని మళ్ళీ దీంట్లో ఇలా దీంట్లోంచి తీసేయాలి. తీసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2 1 2 వదిలేసి దీంట్లో ఇప్పుడు 2 సార్లు చైన్. మళ్ళీ ఇప్పుడు ఇలా దారం వేసుకొని ఇలా అల్లుకోవాలి. 2 సార్లు అయింది. ఇప్పుడు చైన్ వేసుకుందాం. మళ్ళీ ఇలా 8 రేఖలు వచ్చేదాకా అల్లుకోవాలి. 8 రేఖలు వస్తాయి. మనం 16 వేసుకున్నాం కాబట్టి మళ్ళీ 1 2 వదిలేయాలి. దీంట్లోంచి తీసేయాలి ఇలా. అప్పుడు మనకి రేఖలాగా క్లియర్గా వస్తుంది అన్నమాట. రెండు సార్లు వెళ్ళి మళ్ళీ చైన్ వేసుకుందాం. ఫాస్ట్గా అల్లుకోవచ్చు, కానీ దీంతో అల్లటం అనేది చాలామందికి వస్తుంది, ఈజీనే. కాకపోతే నేను స్లోగా అల్లుతున్నాను. కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ రాదు కదా, కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 2 లెక్క పెట్టుకుని తీసుకోవాలి. లేదంటే మనకి కొంచెం తక్కువ వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అల్లుకోవాల్సి వస్తుంది పువ్వు. 1 2 మరలా చైన్ వేసుకో. మళ్ళీ లెక్క పెట్టుకుందాం. ఇది ఇందాక మనము చైన్ వేసింది అనమాట. ఈ చైన్ కనపడతలేదు, కానీ చూసుకొని వేసుకోవాలి మనము. దీన్ని లెక్కెట్టుకుంటే 2 వచ్చింది ఇక్కడ. ఎప్పుడు కూడా చూసుకొని దీన్ని 2 వదిలేసి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎన్ని రేఖలు వచ్చినాయి చూద్దాం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 8వది రావాలి. ఇది 1 2 1 2 మధ్యలో దీంతో 8 రేఖలు వచ్చేస్తున్నాయి. ఇలా మనం వేసుకున్నప్పుడే లెక్క పెట్టుకుని ఒక 16 వేసుకోవాలి. ఈ రౌండ్లో
వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతాయి, ఇంకా ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఎనిమిది రేఖలు వచ్చేటట్టుగా. మళ్ళీ ఇది ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ అల్లిన దాంట్లో ఇలా పెట్టి అంతే, క్లియర్గా చుట్టూ రెడ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనము ఊలు కట్ చేసేద్దాం. మరలా వెనక్కి వేసేసుకోవాలి, బయటకు రాకుండా ఇలా వెనక్కి వేసుకొని ముడేసేసుకోవచ్చు, లేదా ఇలా వదిలేయచ్చు, లేదంటే ఇంకా ఇక్కడ కూడా తీసుకోవచ్చు, వెనక్కి కూడా ఇలా తీసుకొని కనపడకుండా అలా వదిలేద్దాం. పువ్వు రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఇది అల్లుదాం. ఈ గ్రీన్ది ఇక్కడ ఎక్కడైనా ఒక చోట ఇలా ముడి వేసేసుకుందాం. చైన్ వేసుకోవాలి. 1 2 3 4 ఇలా వెనక నుంచి వేసుకోవచ్చు, లేదంటే ముందు నుంచి అల్లేసుకొని ఈ రేఖను మళ్ళీ ముందుకు తెచ్చుకోవచ్చు కావాలంటే. కాకపోతే మనం ఇలా అల్లుకుంటే తొందరగా అల్లేసుకోవచ్చు. ముందు నుంచి వేసేసుకుందాం, తర్వాత రేఖని వెనక్కి పెట్టేద్దాం ఆ చైన్ని. ఇలా 4 4 చొప్పున వేసుకోవాలి. 1 2 3 4 4 చైన్లు వేసాను. ఇలా ముందు నుంచి అయితే ఈజీ. ఈ రెండిట్ల మధ్యన చైన్ ఉంటుంది కదా, ఆ చైన్లో పెట్టి ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి ఇలా. మళ్ళీ 4 అలాగే అన్ని రేఖలకి ఇలాగే వేసుకోవాలి. ఇలా అయితే కొంచెం తొందరగా అవుతుంది, లేదంటే ఇదిగో ముందు నుంచి అల్లుకోవచ్చు. కాకపోతే మనము అది సరిగ్గా టైము ఇదవుతుంది, కొంచెం ముందుకు వచ్చేస్తుంది అస్తమానం. అందుకని నేను ఇలా అల్లుతున్నాను అనమాట. తర్వాత మనము రేఖల్ని ఇలా వెనుక్కొని వీటిని వెనక్కి పెట్టేసుకోవాలి ఇలా. అసలు యాక్చువల్గా ఇలానే ఉండాలి. అల్లేటప్పుడు మాత్రం ఈజీగా ఉంటుందని ముందు నుంచి అల్లుతున్నా. 1 2 3 4 వేసుకొని మళ్ళీ ఇలా దీంట్లోంచి తీసేయాలి. దీన్ని ఇలా ఆ చైన్లో తీసి సింగిల్ చేసేసి మళ్ళీ చైన్ వేసుకోవాలి. 3 4 లెక్క పెట్టుకొని వేసుకోవాలి. 4 వేసుకుంటే సరిగ్గా సరిపోద్ది. పెద్దగా కూడా వేసుకోవచ్చు, కానీ లూజ్ అయిపోతుంది. రేఖలు చిన్నవి కదా, దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఒకటి తగ్గించి వేసుకున్నా పర్వాలే, టైట్గా ఉంటుంది. ఇంకా వచ్చేసాం. ఒకటి 2 3 4 ఇప్పుడు ఇది ఉంది కదా, వెనక్కి తిప్పుకున్నాం. దీన్ని తీసి పెట్టుకున్నాం కదా, ముందు వెనక్కి పెట్టుకుని దీంట్లోంచి క్లోజ్ చేసేసుకోవాలి ఇలా. అన్ని రేఖల వెనకాతల చైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనము ఇలా తీసుకుందాం.
ఇట్లా వెనక్కి పెట్టేసుకుందాం తీసుకొని. ఇలా. ఇప్పుడు మనము దీంట్లో అల్లుకుందాం. ఫస్ట్ 3 చైన్లు వేసుకుందాం. 1, 2, 3. ఇందాక మనం సింగిల్ వేసుకున్నాం కదా ఇలా దారం, ఇప్పుడు డబల్ 2 సార్లు వేసుకోవాలి. ఒకసారి తీసి రెండు దారాలు ఇలా అని మళ్ళీ ఇంకో 2 దారాల్లోంచి తీసి ఇప్పుడు ఈ 2 దారాల్లోంచి తీయాలి. ఇలా 2 సార్లు వేసుకో. ఒకసారి తీసాము, మళ్ళీ 2 దారాల్లోంచి ఇలా తీసుకుందాం. మళ్ళీ 2 ఆటల్లోంచి, మళ్ళీ 2 ఆటల్లోంచి. ఇప్పుడు 3 అయినాయి కదా, 3 అయినాయి. ఇక్కడ ఒక చైన్ వేసుకుందాం. ఇప్పుడు మరలా 2 సార్లు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా అల్లుకోవాలి. రెండు దారాల నుంచి తీసుకుంటా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని వేసుకున్నాం? 6 వేసాం. ఒక గడిలోనే ఒక రేఖ వెనకాల మనము 6 వేసాం. 6 వేస్తే ఈ 3 వేసాక ఒక చైన్ వేసాం, మళ్ళీ 3 వేసుకున్నాం. ఇప్పుడు ఈ రేఖ వెనకాతల ఫస్ట్ మనం 6 వేసుకున్నాం. సెకండ్ దానికి సేమ్ ఇలాగే అల్లటం, రెండు ఆటలోంచి ఇలా తీసుకుంటూ 3 వేసుకుందాం. 2 సార్లు దారం వేసుకుంటూ 3 లైన్లు అల్లుకుందాం. ఈ రేఖ దగ్గర మనము 6 అల్లాం కదా, ఈ రేఖకి 3 అల్లాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 6 అల్లుతాం, మళ్ళీ తర్వాత 3 అల్లుతాం, మళ్ళీ 6 అల్లుతాం. ఇలా మనం గుర్తుపెట్టుకుంటూ అల్లుకోవాలి. ఇక్కడ 3 అల్లాం కాబట్టి ఇక్కడ 6 అల్లుదాం. మళ్ళీ 2 సార్లు మాత్రం ఇలా దారం వేసుకొని ఇలా అల్లుకుంటూ పోవాలి. ఇలా 3 అయిపోయినాయి. ఇప్పుడు 3 వెళ్ళినాక ఒక చైన్ వేసుకోవాలి. ఒక చైన్ ఈ 6 అల్లినప్పుడే మనము అలా మధ్యలో ఒక చైన్ వేసుకుంటాం. ఈ రేఖ వెనకాలే 2 సార్లు వేసుకోవాలి. ఇలా ఊలి వేసుకుని ఇప్పుడు 3 సార్లు అల్లుకోవాలి. అయిపోయింది. అంటే స్టార్టింగ్లో 6 వెళ్ళాం, ఇక్కడ 3 వెళ్ళాం, మళ్ళీ 6, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3. ఈ రేఖ వెనకాల మళ్ళీ 3 అల్లాలి. 6 వెళ్ళాం కదా, అందుకని 3 లైన్లే అల్లుకోవాలి. ఇక్కడ మూడు అయిపోయింది. 1, 2, 3 లైన్లు. ఇప్పుడు మరలా 6. ఇలా మొత్తం పువ్వులన్నీ కూడా మనం ఇదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకొని అల్లుకుంటే చాలా ఈజీ, తొందరగా అల్లేసుకోవచ్చు. ఒక చైన్ వేసాను, మళ్ళీ 3 లైన్లు అల్లుకోవాలి. ఈ ఫోన్ పెట్టుకునే పర్స్ అందరికీ ఉపయోగమే. ఒకవేళ మనము అక్కర్లేదు, ఇట్లా తాడు అల్లుకోవటం అక్కర్లేదు అని అనుకుంటే ఓన్లీ పర్సులాగా కూడా అల్లేసుకోవచ్చు, చేత పట్టుకోవచ్చు.
కొంతమంది పిల్లలు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి వేసుకుంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అందుకని తాడు. లేదంటే మనం పెద్దవాళ్ళైతే కొంచెం చేత పట్టేసుకోవచ్చు. బాగుంటుంది అలా కూడా. కింద జారిపోయినా పడకుండా ఉంటుంది. గట్టిగా ఉంటుంది కదా పైన కవరింగ్, అందుకని. ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం ఎక్కడైనా వదిలేసి. ఇది ఇట్లా బరువు ఉంటుంది కాబట్టి మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. మర్చిపోం కూడా మనం. 3, 6 ఎళ్ళాము. ఇక్కడ 3 ఎళ్ళాను. ఇప్పుడు మళ్ళీ 6 ఎళ్ళేదాం. 6 దగ్గరికొచ్చేసింది. గ్రీన్ కలర్‌తో కంప్లీట్ అయిపోతది. మనం నెక్స్ట్ బార్డర్ పైన అంతా ఒకటే వస్తది. ఇంకా కలరు ఆ కలర్ ఏంటో సెలెక్ట్ చేసుకొని అల్లేసుకుంటే అయిపోతది. తొందరగానే అయిపోతది. ఒక రోజులో అల్లేయొచ్చు. మనం ఇంట్లో పని చేసుకుంటూ కూడా అల్లేసుకోవచ్చు. టైం ఉంటానే ఉంటది కదా! ఎప్పుడైనా కొంచెం కొంచెం టైం దొరికినప్పుడు ఒక ఫ్లవర్ అల్లుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోయాయి. అయిపోయింది. ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి. మధ్యలో 3 అల్లుకోవాలి. లాస్ట్ వచ్చేసింది. ఇంకొక లైన్ అల్లేసుకుంటే అయిపోయినట్టే. కలర్ అయిపోయింది. గ్రీన్‌తో కంప్లీట్. ఇది ఇక్కడ మన జాయింట్. ఇక్కడ మనం 3 వేసుకున్నాం కదా! 3 చైన్ చేసుకున్నాం స్టార్టింగ్‌లో. దాని మధ్యలోంచి పెట్టి ఇలా దీనికి జాయింట్ చేసేయాలి. అంతే. జాయింట్ అయిపోయింది. ఇలా పలకలుగా వస్తది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. వెనక్కి పెట్టేసుకుందాం ఇలా. ఇది. ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీనికి మన పర్స్‌కి ఏ కలర్ కావాలో ఆ కలర్ అల్లుకుందాం. మనం దీనికి వైట్ అల్లాం కదా! ఇదంతా బోర్డరు. నేను ఈ కలర్ అల్లుతున్నా. ఈ వైట్ అంతా కూడా ఈ కలర్ వస్తది ఇప్పుడు. దీన్ని జాయింట్ చేసుకుందాం ఇక్కడ. ఎక్కడో ఇక్కడ మధ్యన ఈ కార్నర్‌లో చేసుకుందాం. ఇక్కడ 6 ఉన్నాయి కదా! ఎక్కడైనా 6, ఇక్కడైనా, ఇక్కడైనా అక్కడ మనం జాయింట్ చేసుకుందాం. అంటే 3 ఉన్న దగ్గర వద్దు. 6 ఉన్న దగ్గర చేసుకుందాం. మనకు అల్లటానికి ఈజీగా ఉంటది. రెండు చైన్‌లు. 2 చైన్‌లు ఏసుకున్నాక మనము సేమ్ ఇక్కడ మనం 6 ఏసుకున్నాం కదా! 6 వేసుకున్నాం ఇవి. దీనిపైన కూడా 6 వేసుకోవాలి. కాకపోతే మనము సింగిలే వేసుకోవాలి ఇలా. సింగిల్ ఒకటే ఏసుకోవాలి. దీనికి మనము డబుల్ వేసుకున్నాం కదా! గ్రీన్‌లో. దీనికి సింగిల్ ఊలేసుకొని సేమ్ ఇలాగ 6 అల్లుకోవాలి. మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వేసుకొని మళ్ళీ 3 అల్లుకోవాలి. మళ్ళీ ఇక్కడ అల్లుకోవాలి. 3 అల్లుకోవాలి ఇక్కడ. ఈ 3 ఉన్నాయి కదా! ఈ 3కి మధ్యలో గ్యాప్ ఉంది కదా! ఇక్కడ. ఈ 3 వదిలేసి ఇక్కడ అల్లాలి. ఒకసారి దారం వేసుకొని మళ్ళీ 3 అల్లుకోవాలి. మళ్ళీ ఈ 3 వదిలేసి మళ్ళీ ఇక్కడ. మళ్ళీ 3 అల్లాలి ఇక్కడ.
ఇక్కడ 6 అల్లాం, ఇక్కడ 3, ఇక్కడ 3. ఇప్పుడు ఇక్కడ 6. అంటే ఇక్కడ ఆల్రెడీ 6 ఉన్నాయి కదా! మధ్యలో ఒక చైన్ వేసాం కదా! దీని మధ్యలో పెట్టాలి ఇప్పుడు. ఒకసారి వేసుకొని ఇక్కడ 3 అల్లాలి ముందు. తర్వాత చైన్ వేసి ఇంకో 3 అల్లుకోవాలి. ఇది ఇది మధ్యలో చైన్ వేసుకొని మూడు సార్లు అల్లాలి. ఇలా పలకలుగా వస్తుంది. ఇటు ఇటు ఇటు. అయితే మనము ఇది పట్టుకున్నప్పుడు ఇది లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనము ఈ 2 వేళ్ళతో నొక్కి పెట్టాలి. నొక్కి పెడితే మనకి కొంచెం లూజ్ అవ్వకుండా టైట్‌గా మనకి ఎంత కావాలో అంతే మన చేతి వేళ్ళలోనే ఉంది. కొంచెం లూజ్ చేసుకోవాలంటే వేళ్ళు కొంచెం లూజ్ చేస్తే ఇక్కడ ఈ 2 వేళ్ళు లూజ్ అవుతది. మళ్ళీ ఈ 3 వదిలేసి ఇక్కడ. రెండు సార్లు అల్లాలి ఇలా. మళ్ళీ 3 దాకా ఇక్కడ. ఇక్కడ అలాగే వెళ్ళాం కదా! 2, 3, 3 చొప్పున 2 వెళ్ళాం. తర్వాత 6 వెళ్ళాం. అలాగే ఇక్కడ 2 వెళ్ళాం. ఇప్పుడు ఈ 6 వెళ్ళిన దాంట్లో మళ్ళీ 6 వెళ్దాం. 3 వదిలేసి మధ్యలో. ఒక చైన్ వేసుకొని మరలా 3 సార్లు. అయిపోయింది. మళ్ళీ 3 వదిలి 3 అల్లాలి. మరలా 3 వదిలాక దీంట్లో. మళ్ళీ ఈ 6 దాంట్లో మధ్యలో ఈ 3 వదిలి 6 అల్లాలి ఇక్కడ. చైన్ వేసుకొని మళ్ళీ 3. అయిపోయింది. ఇక్కడ 3. ఈ 3 వదిలి ఇక్కడ. ఇలా 3, 3 వదులుకొని 3 3 అల్లుకుంటూ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. ఇక్కడ జాయింట్ చేసేద్దాం. అయిపోయింది జాయింట్. ఇలా మొత్తం 5 పువ్వులు అల్లుకోవాలి మనము. అప్పుడు జాయింట్ చేసుకుందాం. ఇట్లాంటివి 5 అల్లుదాం. ఇదిగో ఈ 5 అల్లాను నేను. ఈ కలర్స్‌తో. వీటిని మనము సూది దారం పెట్టి కుడదాం. కట్ చేస్తాం ఎక్కించి.
ఇవి ఉన్నాయి కదా, ఈ రెండిటిని ఈ ఈ ఫ్లవరు ఈ ఫ్లవరు ఇలా పెట్టుకొని ఈ రెండింటిని కలిపి కుట్టుకుందాం. ఇక్కడ 6 అల్లుకున్నాం కదా, ఇక్కడ 6 అల్లుకున్నాం. ఈ సెంటర్లో పెట్టాలి. ఇది ఈ 6కి సరిపోవాలి. ఇప్పుడు మనం కుడదాం. ఇలా 3 వేసేసుకుందాం ఇక్కడ. ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఈ చైన్లోంచి ఈ చైను ఇలా, మళ్ళీ ఈ చైన్లోంచి ఈ చైను ఇలా 2 చైన్లోంచి ఇలా కుట్టుకుంటూ ఇలా అల్లిన అన్ని ఫ్లవర్స్ని ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా జాయింట్ చేసి అప్పుడు మళ్ళీ అల్లుకుందాం. ఇలా వస్తుంది, దీనికి దానికే వస్తుంది ఇలా. ఇలా ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేసుకుందాం ఇలా. మళ్ళీ ఇది దీనిపైన ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసుకుందాం. ఇది ఇక్కడ 3 వేసుకొని కుట్టేద్దాం. ఇది వేసుకుందాం. ఇది ఈ ఫ్లవరు ఈ ఫ్లవరు దీనిపైన పెట్టుకోవాలి ఇలా. ఇవి కూడా ఇది ఈ 6కి సరిపోయేటట్టుగా వేసుకొని 3 వేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక కుట్టాం కదా అలాగే కుట్టేసుకుందాం. అంటే ఈ 3 ఇటు ఉండాలి, ఈ 3 ఇటు ఉండాలి. మనం మధ్యలో జాయింట్ చేసుకోవాలి ఇలా. 3 వేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ ఇలాగే జాయింట్ చేసుకుందాం. ఇలా జాయింట్ చేశాను. ఇవి వెనకాతలు, ఇది ముందుకి. ఇలా జాయింట్ చేశాక ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు 4 ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది దీనిపైన కవర్ ఇలా వస్తుంది. అయితే ఇది మనము ఈ చివరైనా సరే ఈ చివరైనా సరే ఏదైనా ఒక చివర మనం ఇక్కడ ఇలా జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఈ దారాన్ని జాయింట్ చేసుకుని ఇలా జాయింట్ చేసుకొని ఇక్కడ అల్లుకుందాం. ఇలా బార్డర్ కింద అల్లుదాం. ఇది తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి జాయింట్ చేద్దాం. అది
దీనిపైన ఇంకా మనము ఈ ఊలు వేసుకోకుండా డైరెక్ట్ ఇలాగే రెండు గడలు వచ్చాక ఒకటి చేసుకోవటం. మళ్ళీ ఇలాగే అల్లుకోవాలి బార్డరు. దీనికి బార్డర్ అల్లుకో, ఇక్కడ దాకా వెళ్దాం. డైరెక్ట్ ఇలాగే సెంటర్కి వచ్చాక బటను పెట్టుకోవడానికి తాడులాగా అల్లుదాం ఒకటి చిన్నది. ఇది ఇలా టర్న్ అవుతుంది కదా, ఒక్క చైన్ వేద్దాం, టైట్ అవుతుంది లేకపోతే. ఈ కార్నర్లో ఒక చైన్ వేసాను ఇలా తిరగటం కోసమని. ఇప్పుడు ఇది సెంటర్ ఏంటంటే దీనికి సెంటరు ఇది, కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఇలాంటిది అల్లుదాం. బటన్ పెట్టుకోవాలి కదా, అందుకని. ఏదైనా ఒక బటను మనం సెట్ చేసుకుంటే ఆ సైజు మనము ఈ తాడు అల్లుకుందాం. నేను పెద్ద బటన్ పెట్టాను, అందుకని కొంచెం పెద్దది పెట్టాను. మనం చిన్న బటన్స్, షర్ట్ బటన్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే చిన్నగా వేసుకోవచ్చు. ఇలా చైన్లు వేద్దాం. 1 2 2 3 4. ఏ బటన్ కావాలో ఆ బటన్ అంత సైజు పెట్టుకోవాలి. మనం చిన్న బటన్ పెడదాం ఈసారి. అది పెద్దది పెట్టాను కదా, ఇది 1 2 3 4 5. ఈ పక్క దాంట్లో ఇలా ఇంత చిన్నది పెట్టాను. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అలాగే అల్లేసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఒక్క చైన్ వేద్దాం ఇలా తిరగటం కోసం. ఇలా అల్లుకుంటూ ఇలా వచ్చింది. బార్డర్ వేసాం ఇలా మనం ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ దాకా వేసాక అప్పుడు జాయింట్కి వెళ్దాం. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇటు ఇటు 2 ఇటు 2 ఇక్కడ జాయింట్ చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ నుంచి ఈ రెండిటిని ఇక్కడ జాయింట్ వస్తుంది మనకి. ఇంకా కొంచెం ఇది కూడా అల్లాలి మనం. ఇప్పుడు జాయింట్ చూసుకొని జాయింట్ చేసుకోవాలి. దానికి దీనికి సమానంగా పెట్టుకో.
ఈ 2 జాయింట్ అవుతున్నాయి ఇక్కడ. ఇది మనం ఇక్కడి నుంచి ఇలా బార్డర్ వేసుకొచ్చాం. ఇక్కడ ఇలా జాయింట్. ఇక్కడ దాకా జాయింట్ చేసుకుందాం. ఇక్కడ జాయింట్ చేసుకొని మనము ఇదంతా అల్లుకొచ్చాము ఇలాగా. ఇక్కడేం బటన్ కళ్యాణ్ కదా! ఇలా అల్లుకుంటూ, ఇలా బార్డర్ వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడి నుంచి కూడా మనం ఇలా బార్డర్ తిప్పుకోవాలి. ఆల్రెడీ మనం కుట్టేసాం దాన్ని. మనం ఇక్కడ జాయింట్ చేసాం కదా! దానిపైన మనం ఇలా బార్డర్ వేసుకోవాలి. సేమ్ ఇక్కడి నుంచి ఎలా వేసుకుంటూ వచ్చామో జాయింట్ చేసినప్పుడు అలాగే ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ కూడా ఒకసారి ఇలా అల్లాక అప్పుడు ఒక చైన్ వేసుకుందాం. ఇలా రౌండ్ అవ్వటానికి ఒక చైన్ ఇలా వేసుకొని పలకలుగా వస్తుందన్నమాట. ఇలా లేదంటే టైట్ అయిపోతుంది. ఇక్కడ ఇది మనం కుట్టాం కదా! ఇక్కడ నుంచి ఇలా ఈ రెండిట్ల మధ్య నుంచి ఇలా బార్డర్ వేసుకుందాం. సేమ్ అలాగే అల్లుకుంటూ ఇక్కడ చైన్ వేసుకోవటం వల్ల మనకి ఇలా రౌండ్ తిరిగిందనమాట. పలకలుగా వచ్చింది. ఇలా మనం ఇలా అల్లుకుంటూ ఇక్కడి నుంచి ఇలా అల్లుకుంటూ దీన్ని కూడా ఇలానే అల్లుకుంటూ ఇక్కడ దాకా వచ్చేయాలి. సేమ్ ఇలాగ అల్లుకుంటూ. ఇది జాయింట్ అయిపోయింది మొత్తం. ఇక్కడి నుంచి ఇలా అల్లేసి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇది దీనిపైన ఇలా వస్తుంది. మనం బటన్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లాంటి తాడు అల్లిదాం. ఇది అల్లాం కదా! ఇలాంటిది అల్లుదాం. అది మనం ఎంత పొడుగు కావాలితే అంత పొడుగు అల్లుకోవచ్చు. చేత్తో పట్టుకోవాలనుకుంటే ఇంత అల్లుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మనము సైడ్‌కి వేసుకోవాలంటే కూడా ఇంత పెద్దగా అల్లుకోవచ్చు. ఇప్పుడు ఈ తాడు అల్లుకుందాం. మళ్ళా ఇలా ఇక్కడ చైన్ వచ్చింది కదా! ఒకసారి తాడేసుకోవాలి. ఈ చైన్‌లో మళ్ళీ ఇంకోసారి తాడేసుకొని ఈ చైన్‌లో పెట్టాలి. 4 వచ్చాయి. మళ్ళా ఇలా అనుకోవాలి. మళ్ళా 1, 2 మళ్ళా ఈ చైన్‌లోనే క్లోజ్ చేసాం కదా! అక్కడ 1, 2, 3, 4 మళ్ళా ఇలా అనుకోవాలి. మళ్ళా 1, 2 మళ్ళీ ఇలా తాడు వేసుకొని ఇలా మళ్ళీ ఇంకోసారి తాడు వేసుకొని ఇలా ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి చైను.
మనకి ఇది ఇంకా లావు కావాలంటే ఇంకోసారి ఇట్లా ఇంకొకసారి వేసుకోవచ్చు. మనం ఒకసారి వేసుకుందాం అంతే. ఇలా ఈ చైన్లో వేసుకో. ఇక్కడ ఉంది. ఇలా మనం ముందు చైన్ వేసుకోను, ఇలా వేసుకున్నాం. ఇక్కడ కూడా స్టార్టింగ్ కూడా అంతే కదా, చైన్ వేసుకుని ఇక్కడున్న దాంట్లో ఒక్కసారి ఇలా వేసి ఇక్కడున్న చైన్లో ఇలా తీసాం బయటికి. అల్లలేదు ఇంక ఇట్లని ఇలా ఉంచుకున్నాం. మళ్ళీ ఇంకోసారి వేసి దీంట్లో వేసి మళ్ళీ ఇలా ఇలా తీసుకున్నాం. అప్పుడు ఇలా ఒక్కసారి దాంట్లోంచి ఇలా తీసుకోవాలి బయటికి. అప్పుడు దీన్ని మనం క్లోజ్ చేస్తాం. ఇట్లా క్లోజ్ చేస్తాం. ఇది ఒక చైన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు చైన్ వేసుకొని మళ్ళీ దీనికి ఇట్లా వేసుకుని దారం ఈ చైన్లోంచి ఇలా పెట్టాలి. ఒక్కసారి మళ్ళీ ఇలా 2 సార్లు వచ్చింది కదా. ఇప్పుడు వీటిలన్నిటిలోంచి ఇప్పుడు తీద్దాం ఇలా దీన్ని. అంతే. ఇలా అల్లుకుంటూ మనకి ఎంత ఎంత కావాలి అంతవరకు అల్లేసుకోవాలి. ఇలానే సేమ్ చైన్ వేసుకోండి 2. మళ్ళీ దారం ఇలా వేసుకోండి. ఇక్కడ ఉన్న దీంట్లోంచి ఈ చైన్లోంచి ఒక్కసారి 2 సార్లు దీంట్లోంచి ఇలా తీసేసుకోవటమే. ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోదాం చివరి వరకు. ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాము. తాడు సరిపోతే ఆపేద్దాం. ఇంకా ఆపేసి కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇది సరిపోతుంది. ఆపేస్తున్నా, ఇంకా క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ అయిపోయింది. ఇది మనము ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటే తాడు రెడీ. ఇది ఈ తాడు ఇలా వేసుకొని దీనికి ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇలా దీనికి కుట్టేది. సూది ఎక్కించాను, దారం ఎక్కించాను దీనికి ఇక్కడ కుట్టేసుకుందాం ఇలా. గట్టిగా ఊడకుండా కట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసుకుందాం. అది ముందు కుట్టుదాం ఇంకా గట్టిగా. ఇటు అటు కదలకుండా ఇలా టైట్గా కుట్టేసుకుందాం. అయిపోయింది. కట్ చేస్తున్నా వేరు. ఇప్పుడు బటన్ కుట్టుకుందాం. అలా వేసుకున్నాం. దీనిపైన ఇక్కడ ఒక బటన్ కుట్టుకుందాం. ఈ బటను ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ వేసి ఇలా కుట్టేస్తాం లోపల నుంచి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.